హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరికొన్ని మంచి వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇదైతే మా ఊరి ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ అయితే కాకినాడ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇలా ఇతర ప్రాంతాలకు అయితే ఇక్కడి నుంచే ఫ్రూట్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఇంకా ఇదైతే లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ నెలలో తీసిన వీడియో. మేమైతే అప్పుడు దుర్గాదేవి జాతర జరిగింది కదా, అప్పుడైతే దుర్గాదేవి ఆలయానికి అయితే వెళ్ళలేకపోయాం. ఇంకా తీర్థమైన 1 వీక్ తర్వాత అయితే మేము సూర్యాపేటలో ఉన్న దుర్గాదేవి ఆలయంకి, మురారిలో ఉన్న దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే మా ఊరికి దగ్గరలో సూర్యాపేట ఉంటుంది. ఆ సూర్యాపేట దుర్గాదేవి ఆలయానికి అయితే చేరుకున్నాం. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఆలయాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేయడం పూర్తయిన తర్వాత మేమైతే ప్రదక్షిణ చేసి కొబ్బరికాయలు కొట్టి ఆలయంలోకి అయితే వెళ్ళాం. అమ్మవారిని దర్శించుకొని కొంతసేపు అయితే అక్కడ కూర్చుని మళ్ళీ మురారి దుర్గాదేవి ఆలయానికి అయితే వెళ్ళాం. సూర్యాపేట దుర్గాదేవి ఆలయంలో అయితే తీర్థం రోజు అయితే జనంతో కలకలలాడుతూ చాలా అందంగా ఉంటుంది. రోడ్డుకి అవతల ఖాళీ స్థలంలో అయితే షాప్స్ అవి పెడతారు. మాకు ఇంకా అప్పుడు కుదరక 1 వీక్ తర్వాత అయితే మేము ఆలయానికి వెళ్ళాం. ఇంకా మురారి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి వారు తెలియని వారు అయితే ఎవరు ఉండరు. మురారి దుర్గాదేవి తీర్థం అయితే చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారికి మొక్కులు అవి చెల్లించుకుంటూ ఉంటారు. మేము 1 వీక్ తర్వాత వెళ్ళినా కానీ ఆ రోజైతే ఇంకా జనం నార్మల్గా ఉన్నా కానీ ఎక్కువగానే ఉన్నారు. కొంతమంది అయితే నడిచి వెళ్తున్నారు, కొంతమంది బైక్స్, కార్లు అలా వెళ్తూ ఉన్నారు. ఈ ఆలయం వెళ్ళే దారిలో పామాయిల్ తోటలు, జీడిమాడి, పొగాకు తోటలు అయితే ఉన్నాయి. పొగాకు ఇలా ఈ తోటలన్నీ దాటుకుని తోటల మధ్యలో అయితే దుర్గాదేవి అమ్మవారు అంటే వెలిసారంట వేప చెట్టు కింద. అయితే అమ్మవారు టెంపుల్ కట్టొద్దని చెప్పారంట. అందుకైతే అమ్మవారికి టెంపుల్ అయితే కట్టలేదంట, చెట్టు కిందే అమ్మవారు ఉంటారు. ఇంకా ఫైనల్లీ మేమైతే ఆలయ ప్రాంగణంలోకి అయితే చేరుకున్నాం. ఇంకా ఇక్కడ వెళ్ళిన తర్వాత ముందు కొబ్బరికాయలు అవి కొనుక్కొని ఆలయం లోపలికి అయితే వెళ్ళాం. అంటే బయటే కొబ్బరికాయలు కొట్టేసి తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. ఫైనల్లీ అందరం కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళినాం. లాస్ట్ ఇయర్ అయితే పైకి వెళ్ళి అమ్మవారికి మనం చీరలు అవి పెట్టాలంటే అమ్మవారి దగ్గర పెట్టి వెనక సైడ్ అయితే వెళ్ళి కూర్చున్నాం. కానీ ఇప్పటికి వెళ్ళనివ్వలేదు. ఇంకా చీర అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అయితే అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. కొబ్బరికాయలు అవి కొట్టేసుకుని అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. మీరు కూడా అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఇంకా దర్శనం అది పూర్తయిపోయిన తర్వాత బయటకు అయితే వస్తాం. వచ్చిన తర్వాత మేము న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, అయితే ఆ హౌస్కి సంబంధించి స్లాబ్ వేసినప్పుడు దిష్టి బొమ్మలు అవి పెడతారు కదా, అవి అయితే ఇక్కడే తీసుకున్నాం. స్లాబ్ వేసి ముందు రోజు అయితే మేము దుర్గాదేవి తీర్థానికి అయితే వెళ్ళాం. ఇంకా తీర్థం వచ్చిందంటే పిల్లలు బొమ్మలు అంటారు కదా, ఇలా షాప్స్ అన్నీ తిరుగుతుంటే ఒక షాప్ దగ్గర అయితే పిల్లలు ఆగి మాకు ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలని వాళ్ళు అయితే బొమ్మలు కొనుక్కున్నారు. ఆ బొమ్మలు కొనుక్కున్న తర్వాత మేము కూడా ఏమన్నా బాగుంటే తీసుకుందామని చెప్పి అన్నీ అలా చూస్తున్నాం అనమాట. ఈ తీర్థంలో అయితే మనకి ప్రతి ఐటెం అయితే దొరుకుతుంది. అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్, గాజులు, దండలు, స్టిక్కర్లు, ఇంకా దొరికిన ఐటెం అయితే ఉండదు. ఇంకా వంట సామానుకి సంబంధించినవి కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ మనం కొనుక్కోవాలంటే బార్గెనింగ్ చేయడం అయితే రావాలి. నాకైతే రాదు. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి అయితే తీసేసుకుంటాను నేనైతే. ఇంకా ఇవన్నీ తీసుకుని కొద్ది ముందుకు వచ్చాక అయితే ఇక్కడ వంట సామాను చూసాం. తీరక ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు, ఆ జంతికల పిడికి అయితే చూసాం. ఇంకా అత్తయ్య బాగుంది కదా అని తీసుకున్నారు. అదైతే మేము వెస్ట్ డే అయితే యూజ్ చేసాం. జంతికలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇలా షాప్స్ అన్నీ తిరుగుతూ అలా చూస్తూ అయితే మేమైతే వెళ్తున్నాం.
ఇంక ఇక్కడ ఫస్ట్ రోజు వస్తే అసలు ఖాళీ అయితే ఉండదు. ఇంక అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు అయితే చాలామంది ఫస్ట్ రోజే అయితే తీర్థానికి వస్తారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి రంగుల రాట్నాలు, జెయింట్ వీళ్ళు, ట్రైను, ఇంకా చాలా అయితే అవతల సైడ్ ఉంటాయి. మేము ఇంకా అటు సైడ్కి వెళ్ళి వీడియో అయితే తీయలేదు. ఇంకా మేము చేసుకుని ఇలా షాప్స్ అవి తిరుగుతూ ఇంక ఇలా అయితే వచ్చేసాం. ఇంకా మా కార్తీక్ అయితే నేను ఏరోప్లేన్ తీసుకున్నానమ్మా అని చూపిస్తున్నాడు. నేనైతే ఇంకా వాళ్ళ బొమ్మలు కొనుక్కునేటప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇలా అన్ని వీడియోస్ తీసుకుంటూ అయితే వచ్చేసాను. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఎక్కడికైనా తీర్థానికి వెళ్తే చూసిన ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్లీ తీర్థం అంతా తిరిగేసిన తర్వాత మేమైతే జీళ్ళు, ఖర్జూరం అయితే తీసుకున్నాం. ఇంకా అవి కొనుక్కుని అయితే మేమైతే ఇంటికైతే వచ్చేసాం. ఫైనల్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.